శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో జ్యోతిష్య శాస్త్ర పండితులు లలితా ఉపాసకులు నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు. నమస్కారం గురువుగారు. శ్రీమాత్రే నమః. గురువు గారు, కాల సర్పదోషం మీద చాలా అపోహలు ఉన్నాయి ప్రజలందరికీ కూడా. ఆ అపోహల గురించి కొంచెం వివరించండి. నన్ను అడుగుతూ అపోహల కంటే కూడా మోసాలు ఉన్నాయంట. పెద్ద పెద్ద మోసాలే జరుగుతున్నాయి కాలసర్పదోషం మీద. ఎందుకంటే నేను చాలా జాతకాలు చూస్తుంటానమ్మా. చాలామంది వచ్చేయండి నాకు కాలసర్పదోషం ఉందంట, నాకు ఇలా చెప్పారు అలా చెప్పారంటే అసలు కాలసర్పదోషాన్ని జన్మజాతకానికి అప్లై చేయకూడదు. గుర్తుపెట్టుకోండి. పర్సనల్ చార్ట్కి అప్లై చేయమని ఎక్కడా లేదు. అది మధ్యలో ఎక్కడో సృష్టించబడింది. పాయింట్ నెంబర్ 1. రెండోది, అది ఎక్కడ అప్లై చేయాలి అంటే కాలానికి సంబంధించిన విషయాలు. ఇప్పుడు మనకి 4 years బ్యాక్ కరోనా వచ్చింది, కాలసర్పయోగంలో వచ్చింది. అంటే ఈ దేశంలో ఇలా జరుగుతాయి. ఇక్కడ ఇప్పుడు మనకు పహల్గామ్ అటాక్ అయింది. బికాజ్ ఆఫ్ కాలసర్పయోగంలో ఈ శనిని మేన్ రాశిలో కూర్చొని కుజుడు నీచిపోయి ఉండడం వల్ల కాంబినేషన్స్ ఏర్పడ్డాయి. అలా పర్సనల్ చార్ట్కి అప్లై చేయకూడదు. దేశాలు భూకంపాలు వస్తాయి, లేకపోతే సునామీలు వస్తాయనో, లేకపోతే పలానా రోగాలు వస్తాయనో, కరోనా లాంటివి వస్తాయనో, లేకపోతే పలానా దగ్గర యుద్ధాలు వస్తాయని ఇవి చెప్పడానికి కాలసర్పయోగాన్ని చూడాలి. సామాన్య ప్రజలకు చెప్పేది నేను ఒకటే, ఏంటంటే మీరు కాలసర్పయోగం గురించి ఎందుకు భయపడుతున్నారు? ఫస్ట్ పాయింట్ నెంబర్ 1, నేను ఎదగననేటువంటి భయమే కదా ఎవరికైనా కూడా. అమ్మో నాకు కాలసర్పయోగం ఉంది, సో నేను ఏదో చేసుకుంటే కానీ నేను బయటపడిన అనేటువంటి భయంలో ఉన్నారు కదా. ఎంత అంటే అసలు ఎదగరని ఎందుకు అనుకుంటున్నారనే దాని మీద నేను మీకు క్లారిటీ ఇస్తాను. ఏమిటది అంటే, మీరు గనక నేను రీసెర్చ్ చేశాను, దాదాపుగా 180 దేశాల జాతకాలు తీసుకున్నా, ప్రెసిడెంట్ల జాతకాలు తీసుకున్నా, అందులో 90% ఆఫ్ జాతకాలకి మీరు కూడా ఓపెన్ చేసి చూడొచ్చు. ఇప్పుడు మనకి ఎంతమంది అయితే ఎన్ని దేశాలు అయితే ఉన్నాయి అన్ని దేశాల జాతకాలు తీసుకోండి ఒకసారి. తీసుకొని మీరు అందరి జాతకాలు చూస్తే అందులో 90% ఆఫ్ జాతకాలు కాలసర్పయోగంలోనే ఉంటాయి. మరి దేశాన్ని ఏలుతున్నటువంటి ప్రెసిడెంట్ జాతకంలోనే కాలసర్పయోగం ఉన్నప్పుడు మీరేమీ చేయలేనని ఎందుకు అనుకుంటున్నారు? ఒక్కసారి ఆలోచించండి. మరి అలాంటప్పుడు వాళ్ళు ఎందుకు పనికి రాకుండా పోవాలిగా? మెగాస్టార్ చిరంజీవి గారి జాతకంలో కూడా కనిపిస్తుంది మీకు కాలసర్పయోగం. మరి ఆయన ఏమైనా చిన్నపిల్లడా? అంటే ఏమీ చేయలేని స్టేజ్లో ఉన్నాడు ఆయన. ఇంత పేరుంది, టాలెంట్, కష్టపడ్డాడు ఆయన. మెగాస్టార్ చిరంజీవి అంటే మామూలు సినిమాలు తీయలేదు ఆయన. వాళ్ళ పిల్లలు మళ్ళీ ఇదయ్యారు, అంటే వాళ్ళ అబ్బాయి కూడా హీరో అయ్యాడు, బ్లడ్ బ్యాంక్ పెట్టుకున్నాడు, కొన్ని వేల కోట్ల ఆస్తులు ఉన్నాయి. ఇప్పుడు చూస్తే ఓ 45 ఏళ్ళు 50 ఏళ్ళ కుర్రోళ్ళలో ఉంటాడు ఆయన చూడడానికి, 70 ఏళ్ళ వయసులో కూడా. అవునా? అంటే నువ్వు ఎందుకు భయపడుతున్నావు ఫస్ట్ క్వశ్చన్ చేసుకోమంటున్నా. అసలు శాస్త్రంలోనే కాలసర్ప యోగాన్ని నువ్వు కనెక్ట్ చేయొద్దు, పర్సనల్ చార్ట్కి అసలు చూడొద్దు అని చెప్పారు. కాలంలో జరిగే అంశాల గురించి చెప్పారు. అర్థమైందా? ఏవేవైతే విపత్తులు వస్తాయో, ఇబ్బందులు కలుగుతాయో ఈ దేశానికి, ఈ కాలానికి, వాటి గురించి చెప్పారు. వర్షాలు విపరీతంగా పడతాయనో, భూకంపాలు వస్తాయని వీటి గురించి చూడమని చెప్పారు. అందులో కూర్మచక్రం వేసుకొని చూడమని చెప్పారు. రాశిచక్రం వేసుకొని కూడా చూడొచ్చు. దాన్ని డివైడ్ చేయాలి, వాటి గురించి చెప్పారు. ఎందుకు అనవసరంగా కాలసర్పయోగాన్ని చెప్పి దాన్ని ఒక బిజినెస్ చేసి మనుషుల్ని భయపెట్టి, సరే నీకు అంతగా భయం ఉంది, సరే నాకు కాలసర్పయోగం ఉన్నందుకు ఇలా అవుతుందని నీ మనసులో అనిపిస్తుంది, చక్కగా కాళహస్తికి వెళ్ళు, ఈశ్వరుని దర్శనం చేసుకో, అక్కడ కాలసర్ప పూజ కూడా చేస్తారు, నేను కాదనట్లా. కానీ అక్కడ మనం వెళ్ళడం వల్ల రాహుకేతువుల అనుగ్రహం కలుగుతుంది, పూజ చేసుకోవడం తప్పు కాదు. కానీ ఈశ్వరానుగ్రహం జరుగుతుంది అక్కడ. నీకు అంతగా భయం ఉంటాయి, లేదు ఇంకా ఏమండి నేను అక్కడ కూడా వెళ్ళలేను కానీ నాకు ఎక్కడో భయం ఉంది అనుకుంటే సింపుల్గా ఏం లేదు, రాహుకేతువుల దగ్గర దీపారాధన చేసుకో. ఇంట్లో కూర్చొని చక్కగా ఎటు వెళ్ళలేను అనుకునే వ్యక్తి ఇంట్లో కూర్చొని గణపతిని, దుర్గాదేవిని తలుచుకోవచ్చాలు. గణపతి కేతువుకు అధిష్టాన దేవత, దుర్గా రాహుకు అధిష్టాన దేవత. ఓం గం గణాధిపతయే నమః, ఓం దుర్గాయ నమః చేసుకోవచ్చాలు. నీకు ఆటోమేటిక్గా నీకు ఎటువంటి సర్పదోషం ఉన్నా, కాలసర్పదోషం ఉన్నా నేను అసలు అప్లైయే చేయొద్దు అంటున్నా సార్. నీ భయం కోసం నేను చెప్తున్నా. అంటే ఏదో అయిపోతుంది అనుకొని
ఎవరో ఏదో చెప్పారని. ఎందుకంటే ఈ మధ్య నేను చాలా జాతకాలు వచ్చినప్పుడు అసలు అక్కడ ఆ దోషం కూడా ఉండదు. ఆ దోషం ఎలా ఏర్పడుతుంది అంటే గ్రహాలన్నీ ఒకవైపు అంటే రాహుకేతువులు ఎప్పుడు కూడా 1/7 యాక్సెస్లో ఉంటారు, 180 డిగ్రీస్లో ఉంటాయి. అది కూడా ఛాయాగ్రహాలు. మన శాస్త్రంలో చాలా స్పష్టంగా ఛాయాగ్రహం అనే చెప్పారు, గ్రహం ఉందని చెప్పలేదు అక్కడ కూడా. రాహువు కేతువు అని ఈ గ్రహాలకి ఒకవైపు పూర్తిగా గ్రహాలన్నీ వస్తే దాన్ని కాల్సప యోగము అంటారు. అలా కాకుండా ఒక గ్రహం బయట ఉన్నా నీకు కాల్సప యోగం ఉందని చెప్పే వాళ్ళని నేను చాలా మందిని చూశాను. నా దగ్గరికి తీసుకొచ్చి చూపిస్తే అసలు అప్లై చేయరమ్మా, అసలు మీకు లేని కూడా లేదు, అప్లై కూడా చేయరు, ఎందుకు మీరు భయపడుతున్నారంటే ఏమోనండి నాకు పెళ్ళి అవ్వట్లేదు, అందుకే పెళ్ళి అవ్వట్లేదు అంటే సప్తమ స్థానం చూసుకో, కాల్సప యోగంతో ఏం పని. సంతానం కలగట్లేదండి కాల్సప యోగం ఉందన్నారు, పంచమ స్థానం చెక్ చేసుకో. 5th హౌస్ పాడైతే నీకు సంతానం విషయంలో ఇబ్బంది ఉంటుంది. లేట్గా పుడతారా, లేకపోతే 1-2 మిస్క్యారేజెస్ అయిన తర్వాత పుడతారా, లేకపోతే పుట్టిన వ్యక్తి పిల్లలు కొంచెం ఇలా మొండిగా ఉంటారా, లేకపోతే నీకు సమయం రాలేదు సంతానం కలగడానికి. ఒక జీవుడు నువ్వు రుణపడి ఉంటావో లేకపోతే నీకు రుణపడి ఉండి ఒక జీవుడు నీ దగ్గరికి రావాలి సంతానంగా. ఆ జీవుడు ఇంకో జన్మ కంప్లీట్ చేసుకొని రావాలన్నప్పుడు మీరు చూడండి, ఇప్పుడు చాలామంది హాస్పిటల్కి వెళ్తూ ఉంటారు, చాలామంది డాక్టర్లు మీకు ఏ ప్రాబ్లం లేదండి పుడతారులేండి అని పంపించేస్తుంటారు. డాక్టర్లు కూడా అంత చిక్కదు, ఏమిటి వీళ్ళు 1-2 ఇయర్స్ అయింది, 3 ఇయర్స్ అయిపోయింది మ్యారేజ్ అయ్యి, చూస్తే టెస్ట్లు చేస్తే అన్ని బాగానే ఉన్నాయి అంటే ఆ జీవుడు రావాలి మీ దగ్గరికి. ఒక జీవిత భాగస్వామి రావాలంటే దానికంటే ఒక సమయం ఉంటుంది, వివాహ సమయం. ఉద్యోగంలో నీకు సరిగా జాబ్ దొరకట్లేదంటే పూర్వజంలో ఏదో కర్మ చేస్తుంటావు, మంచి ఉద్యోగం ఉన్నావు, నువ్వు బాస్ని మోసం చేస్తుంటావు, లేకపోతే నీకు ఆ సమయం రాలేదు, సంపాదించే సమయం కూడా రాకపోయి ఉండొచ్చు. ఒక్కోసారి ధనయోగాలు పట్టలేదు నీకు, ఇంకా తొందరలో ఇంకో 2-3 సంవత్సరాల తర్వాత ఉండొచ్చు, అప్పటి వరకు ఏదో చిన్న జాబ్ చేసుకోవాల్సిన సమయం ఉంటుంది. అంతేగాని అన్నిటికీ కాల్సప యోగాన్ని తీసుకొచ్చేసి అంటగట్టేసి దాని మీద అసలు అవతల వ్యక్తి, నేను కొంతమందిని చూసేది ఎంత బాధపడ్డానంటే అసలు వాళ్ళు అంత ఖర్చు పెట్టుకోవాలని స్థితిలో ఉంటే కూడా నువ్వు 1,00,000 రూపాయలు తీసుకొస్తే కానీ నీ దోషం పోదని భయపెట్టేసి ఆ వ్యక్తి చేత బలవంతంగా 1,00,000 ఖర్చు పెట్టించేసి అసలు అక్కడ ఏమీ లేకుండానే భయపెడితే అది మనిషిని కట్టి కుదుపుతుంది. వాడేదో ఈరోజు మోసం చేసేసి, ఇప్పుడు జనరల్గా ప్రాబ్లం ఉంటే పరిహారం చేయడం వేరే అమ్మ, పురోహితుల్లో కూడా మంచి వాళ్ళు కూడా ఉన్నారు, నేను కాదనట్లా. చక్కగా బాబు నీకు ఈ దోషం ఉంది కాబట్టి నువ్వు ఈ పరిహారం చేసుకో, ఈ పూజ చేసుకో అని పర్ఫెక్ట్గా చేసేవాళ్ళు 100% ఉన్నారు, లేరనట్లా. ఇందులో కొంతమంది అన్ని రంగాల్లో ఉన్నారు, జ్యోతిషాస్త్రం కావచ్చు, పౌరహిత్యం కావచ్చు, మెడికల్ రంగాల్లో కావచ్చు, ఇంజనీరింగ్లో కావచ్చు. ఎందుకమ్మా రోడ్డు మీద పంచర్ వేసేవాడు కూడా మోసం చేస్తాడు తెలుసా. మనం చూడలేదంటే 1-2 కన్నాలు పెట్టేస్తాడు. అంటే ఏమిటి, మోసం అనేది ప్రతి దగ్గర ఉంది, మెడికల్ రంగాల్లో ఉంది. అసలు నేను చాలా మందిని చూస్తుంటా, అసలు అక్కడ ఆపరేషన్ అవసరం లేదు, ఆపరేషన్ తీసుకెళ్ళి చేసేస్తారు. మీరు చెప్పిన ఇప్పుడు ఈ పిల్లల విషయంలోనే గైనకాలజిస్టులు అని చెప్పేసి లక్షలు చాలా ఈ విధంగా. అయితే నేను చెప్పేది ఒకటే, పౌరోహిత్యంలో కావచ్చు, జ్యోతిషాస్త్రంలో కావచ్చు, మెడికల్ రంగాలు కావచ్చు, ఇంజనీరింగ్ రంగాల్లో కావచ్చు, ఏ వ్యవస్థలోనైనా నువ్వు గనక ఇప్పుడు మోసం చేశావు, నిజంగా అవసరం ఉంటే వేరు, నిజంగానే ఒక డాక్టర్ గారు అయ్యో ఇవిడికి ఆపరేషన్ చేయాలని చేయడం వేరు, అది నీకు దోషం కిందకి రాదు. నిజంగానే ఒక పురోహితుడు అయ్యో వీళ్ళకి ప్రాబ్లం ఉంది కదా, ఈ హోమం చండీ హోమం చేయించుకోండి అని చక్కగా చెప్పి ధర్మంగా తీసుకోవడం వల్ల ఏ దోషం ఉండదు. అలాగే ఒక ఇంజనీరు కరెక్ట్గా దానికి ఎలా కట్టాలో దానికి తీసుకోవాల్సిన టర్మ్స్ అండ్ కండిషన్స్ కరెక్ట్గా దాన్ని పాటించి ఒక ఇల్లు కట్టడం వేరు. ఎక్కడైతే నువ్వు మోసం చేసి డబ్బులు తిన్నావో, లేని పూజను అంటగట్టావో, లేని ఆపరేషన్ చేశావో, లేనటువంటి దాన్ని నువ్వు పుట్టించి భయపెట్టి ఇది చేశావో, అది నీకు ఇబ్బంది కలిగించకపోయినా నీ సంతానానికో, నీ మనవళ్ళకో, లేకపోతే నీ తరానికో, నువ్వు నెక్స్ట్ జన్మెత్తి ఇంకో దగ్గర ఎక్కడో నువ్వు ఖచ్చితంగా అనుభవించి తీరాల్సిందే. ఇది ఒక సాఫ్ట్వేర్ లాగా పనిచేస్తూ ఉంటుంది. మనం అనుకుంటాం సిగ్నల్ దాటేసి నన్ను ఎవడు చూడలేదని, కెమెరాలో క్యాప్చర్ ఎలా అయిపోతుందో నువ్వు చేసే ప్రతి కదలిక 5గా రికార్డ్ అవుతూ ఉంటుంది. ఇది నువ్వు గుర్తుపెట్టుకో. కాబట్టి నేను చెప్పేది ఒకటే, ఫైనల్గా ఏంటంటే కాలసర్ప దోషం అనేటువంటి చూసుకోకండి అంటా నేను పర్సనల్ చాట్. అయ్యో అసలు చూడాల్సిన అవసరం లేదు, 180 మంది ప్రెసిడెంట్లు చక్కగా దేశాలు ఎడుతుంటే నువ్వెందుకు భయపడతావు జీవితం గురించి, అర్థమైందమ్మా? కాబట్టి దాన్ని పట్టించుకోకండి. మీకు అంతగా అన్ని స్ట్రక్ అయిపోతున్నట్టు అనిపిస్తే ఒకటే అనుకోండి, ఓకే నేను ఈ రోజు నుంచి రోజు పొద్దున్న సాయంత్రం భగవంతుడి ముందు ఒక 10 నిమిషాలు కూర్చొని చక్కగా భగవంతుడు ధ్యానం చేసుకుని నా పని నేను చేసుకుంటా చాలు. అంతగా ఏమండి నాకే బిజినెస్ కలిసి రావట్లేదు, ఏంటో నేను ఏ బిజినెస్ చేసినా లాస్ అవుతుంది, అసలు నీకు బిజినెస్ ఇచ్చే ప్లానెట్ ఎవరో తెలుసుకోండి, ఆ బిజినెస్ చేయండి. ఇప్పుడు నేనేమంటానంటే కొంతమంది అంటుంటారు, సార్ నేను చాలా నిజాయితీగా ఉన్నాను కానీ నాకు ఎందుకో కలిసి రావట్లేదు అంటాడు. అంటే నువ్వు వెళ్ళే రూట్ కరెక్ట్ కాదంటా నేను.
అంటే ఎలా అంటే చెప్తా చూడండి. ఇప్పుడు మీరు నిజాయితీ పరులమ్మా, ఇటు ఈస్ట్లో ఇటు వెళ్తే తిరుపతి వస్తుందని తెలుసు. మీరు నిజాయితీ పరులు కాబట్టి మీరు వెస్ట్లో వెళ్ళినా తిరుపతి వస్తుందా? వెస్ట్ లో వెళ్తే ఎలా వస్తుంది? ఈస్ట్లో ఉంది తిరుపతి మ్మ్. అనుకుందాం ఉదాహరణకి. మీరు వెస్ట్లో నడుచుకుంటూ వెళ్తారు, నేను నిజాయితీ రాదు పరులు కదా. అంటే ఎందుకు వస్తుంది? దానికి రాదు. ధర్మం ఇటు ఉంది, అదే కదా. నువ్వు ఇటు వెళ్తానంటే అట్లా. మ్మ్. అట్లాగే నువ్వెంత ధర్మాత్మురాలు అయినా, నువ్వెంత ధర్మబద్ధుడు అయినా ఒకటే, నువ్వు ఎందులో నీకు ధనం వస్తుందో తెలుసుకొని దాని పరంగా నువ్వు ఆ రూట్లో వెళ్ళాలి. మ్మ్. నేను నిజాయితీగా ఉన్నాను అయినా నాకు కలిసి రావట్లేదు, నేను మంచివాడిని కాబట్టి నాకు, నేను క్యాండిల్లో వేలు పెడితే కాలకూడదు, దీపంలో వేలు పెడితే కాలకూడదు అంటే అట్లా. మ్మ్. దాని ధర్మం అది, కాలే ధర్మం, దాన్ని నువ్వు వేలు పెడితే కాలుతుంది. నువ్వు మంచోడికైనా కాలుతుంది, చెడ్డోడికైనా కాలుతుంది వేలు పెడితే. అవును. అట్లా ఏంటంటే కొన్ని ధర్మాలు ఉంటాయి. నీకు ఏ ప్రొఫెషన్ ద్వారా ధనయోగం ఉంది అది చూసుకో, కాల్సప దోషమైన కథలు పడకు. నీకెందుకు వివాహం అవ్వట్లేదు? పూర్వజన్మలో ఎక్కడో నువ్వు మంచి భార్యో మంచి భర్త వస్తే వాళ్ళని హింస పెట్టి చంపేసావు పట్టుకొని, ఈ జన్మలో ఆ యోగం తగ్గిపోయింది. మ్మ్. సంతానం మంచి సంతానం అంటే నువ్వు సరిగా చూసుకోకపోయి ఉంటావు. అందుకని ఈ జన్మలో నీకు దాని వాల్యూ తెలిసేలా భగవంతుడు కొన్ని రోజులు నీకు పరీక్ష పెడుతున్నాడు. లేకపోతే ఆ జీవుడు రావడానికి టైం పడుతుంది. నువ్వు దోషమే చేయాలని రూల్ ఏం లేదు, రావడానికి టైం పడుతుంది. అది నువ్వు అర్థం చేసుకోగాని అనవసరంగా ఈ కాలసర్ప దోషం ఉందని, అది ఉందని, ఇది ఉందని భయపడకు. అవసరం నేను లేని చెప్పేది అది. అపోహలు. అది థ్యాంక్ యూ గురువు గారు. శ్రీమాత్రే నమః.